వచ్చేది కూటమి సర్కారే అన్న అంచనాల నడుమ కూటమి పార్టీల్లో అప్పుడే పదవులపై చర్చ ప్రారంభమైంది. మంత్రి పదవులతో పాటే నామినేటెడ్ పదవులపై కూడా ఎవరికి ఎన్ని దక్కనున్నాయి అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగినట్లుగా తెలియవస్తోంది. అసెంబ్లీ సీట్లలో త్యాగం చేసిన జనసేనకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేసేందుకు బాబు కూడా పవన్కు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే జనసేనకు 6 మంత్రి పదవులు ఖాయమని వార్తలు వినిపిస్తున్న ఈ తరుణంలో మరి కీలకమైన నామినేటెడ్ పదవులు ఎవరికి ఎన్ని దక్కనున్నాయి? ఎమ్మెల్సీలలో కూడా 1/3 జనసేనకే కట్టబెట్టబోతున్నారా? కూటమిలో జనసేన కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనాని కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు. కూటమికి అధికారం వస్తే ఆ క్రెడిట్ జనసేనానిదే అవుతుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేసిన జనసేనకు అధికారంలో భాగస్వామ్యం ఖాయంగా కనిపిస్తోంది. కీలకమైన 6 మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులలో కూడా జనసేన పెద్దపీట దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలతో మమేకమయ్యే అవకాశాలున్న పదవులను జనసేన భారీగా దక్కించుకోవాలని చూస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉందని జనసేన భావిస్తోంది. ఇప్పటికే 6 మంత్రి పదవులు జనసేనకు ఖాయమయ్యాయని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీలు కూడా జనసేనకు పెద్ద ఎత్తున దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొత్తం 58 ఎమ్మెల్సీలు ఉండగా వాటిలో ఎమ్మెల్యేలతో 20 మంది, స్థానిక సంస్థల ద్వారా 20 మంది ఎన్నుకోబడతారు. ఎమ్మెల్యే కోటాలో కూడా జనసేనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలలో కూడా జనసేన నేతలనే ఎక్కువ మందిని నిలబెట్టి గెలిపించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీలు 5, ఇంకో 5 స్థానాలు ఉపాధ్యాయ ప్రతినిధులకు ఉన్నాయి. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలు 8 ఉన్నాయి. ఈ మొత్తంలో 1/3 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 20 ఎమ్మెల్సీలు జనసేనకు దక్కబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబు పవన్కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికే పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్లు తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారికి పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈసారి పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన పరిస్థితి. దీంతో టికెట్ రాలేదన్న కారణంతో కొందరు నాయకులు జనసేనను వీడిన సంగతి తెలిసిందే. కానీ కొందరు నేతలు పవన్ కోసం నమ్మిన బంటుల్లా పార్టీ కోసం పనిచేశారు. కూటమి వచ్చాక ఇతర నామినేటెడ్ పదవులతో పాటే ఎమ్మెల్సీ పదవులు కూడా జనసేన భారీగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవులను తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. ఎమ్మెల్యే స్థాయికి ఏమాత్రం తీసిపోని గౌరవప్రదమైన పదవులు ఇవి. ఇంకా చెప్పాలంటే పెద్దల సభలో కొలువుదీరే పదవులన్నమాట. ఎమ్మెల్సీగా బెర్తు ఖరారైతే మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకోవచ్చు. జనసేనకు దక్కబోయే 6 మంత్రి పదవుల్లో పవన్కు డిప్యూటీ సీఎం, హోంశాఖలు కట్టబెట్టనున్నారని తెలుస్తుండగా మిగతా 5 మంత్రి పదవుల కోసం భారీగా పోటీ నెలకొంది. ఎమ్మెల్యేగా నెగ్గేవారే కాదు, ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో చోటు ఉండడంతో ఎమ్మెల్సీ పదవులకు విపరీతమైన పోటీ నెలకొంది. దాదాపు 20 ఎమ్మెల్సీల వరకు జనసేన దక్కించుకోబోతోందన్న వార్తల నేపథ్యంలో ఆశావహులంతా ఇప్పటికే పవన్ వద్దకు రాయబారాలు పంపుతున్నట్లు సమాచారం. అయితే పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన వారికి, అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎమ్మెల్సీలను కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి సమావేశంలో మాట్లాడిన విధంగా ఓటు చీలనివ్వను అనే ప్రాతిపదిక మీద మొత్తం ఇటు బీజేపీ పార్టీని అటు తెలుగుదేశం పార్టీని సమన్వయపరిచి ఎన్డీఏ కూటమిలో భాగంగా
ఎంత పెద్ద పాత్ర పోషించింది. మరి ఆ జనసేన పార్టీ ఎన్డీఏ తరఫున అటు బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి అన్ని స్థానాల్లో కూడా పూర్తి మద్దతునివ్వడం జరిగింది. అలాగే జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడి పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు అన్ని చోట్ల 175 స్థానాల్లో అటు 25 పార్లమెంటు స్థానాల్లో కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేశారు. మరి ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకు, జన సైనికులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అటు కార్పొరేషన్ చైర్మన్లో కానీ, ఇటు దేవాలయాల్లో కానీ, పాలక వర్గాల్లో కానీ, ఇటు మార్కెట్ కమిటీ యార్డులో కానీ అన్నింటిలో కూడా జన సైనికులకు పూర్తి స్థాయి పదవులను కేటాయించి పార్టీకి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేనలు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరికి ఏంటి అన్నది చర్చించుకున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులను మరిన్ని దక్కించుకోవడం ద్వారా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం ఖాయం. ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యేలా ఉండే కీలక పదవులను దక్కించుకోగలిగితే పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది, కూటమిలో పవన్ పట్టు పెరుగుతుంది. ఇలా వీలైనన్ని ఎక్కువ పదవులను దక్కించుకోవడానికి జనసేన పావులు కదుపుతున్నట్టు సమాచారం. పవన్ చెప్పినట్లే 1/3 పదవులైతే జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు వెనకాల నుండి నడిపిస్తూ రేపు జన సైనికులకి అండగా ఉంటారని చెప్పని జన సైనికులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి రేపు రాబోయే అన్ని పదవుల్లోనూ కూడా షేరింగ్ విషయంలో మా కూటమి అభ్యర్థులతో పాటు జన సైనికులకు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. వాస్తవానికి రెండు పార్టీల అధినేతలు ఒకే మాట మీద ఉన్నా జనసేన కార్యకర్తలు, నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. అయితే పొత్తుల లెక్కలు కుదరాలని, జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని చెబుతూ పవన్ వెనక్కు తగ్గి అసెంబ్లీ సీట్ల విషయంలో త్యాగం చేశారు. 2024 స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో టికెట్లు ఆశించిన జనసేన నాయకుల పరిస్థితి కూడా డోలాయమానంలో పడింది. కొంతమంది అయితే పొత్తులో టికెట్ రాలేదని జనసేనను వీడి వెళ్లిపోయారు. అయితే మరికొందరు మాత్రం పవన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం ప్రాణం పెట్టి పోరాడారు. అయితే తమ త్యాగాలకు తగ్గట్టుగా నామినేటెడ్ పదవుల్లో 1/3 అవసరమైతే 50-50 కేటాయించాలని కూడా జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు విన్నపాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది జూన్ 4వ తేదీన తేలిపోనుంది. మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలకు కూడా పెద్దగా సమయం లేదు. అయితే ఈపాటికే కూటమి పార్టీల్లో పదవుల పంపకంపై ఒక అవగాహనకు వచ్చినట్లు స్పష్టమైపోతోంది. మరి అధికారంలోకి వచ్చేది ఎవరు? పదవులను అలంకరించేది ఎవరు? భవిష్యత్ రాజకీయం ఏం మలుపులు తీసుకుంటుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.